స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కార్మికులకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. చిత్తూరు నగర మేయర్ అముదా. పట్టణంలో రోడ్ల విస్తరణకు సంబంధించిన పనులను వేగవంతంగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫల పుష్ప ప్రదర్శన సెంటర్ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడి. వార్తల్లోని వివరాలు. నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని నగర మేయర్ అముదా చెప్పారు. స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో మేయర్ అముదా మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల కృషి మరువలేనిదన్నారు. కార్మికులందరూ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రాథమిక దశలోనే వైద్య సేవలు పొందడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. చుడా చైర్పర్సన్ కటారి హేమలత మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగర కమిషనర్ నరసింహప్రసాద్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు అపోలో వైద్యులచే 8 విభాగాలలో వైద్య పరీక్షలు, చికిత్సలు అందించి మందులు ఉచితంగా పంపిణీ చేసినట్లు చెప్పారు. ఎంహెచ్ఓ లోకేష్ మాట్లాడుతూ 348 మంది పారిశుద్ధ్య కార్మికులు వైద్య సేవలు పొందారని, అవసరమైతే మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని, క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు రాజేష్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్, కమిషనర్ నరసింహప్రసాద్, సహాయక కమిషనర్ ప్రసాద్, ఏసీపీ నాగేంద్ర, మేనేజర్ గోపాలకృష్ణ వర్మ, అపోలో వైద్యులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. ఈరోజు పరిశుద్ధ కార్మికులకి 500 మందికి హెల్త్ క్యాంపు పెట్టాము. మా నగరపాలక ఆధ్వర్యంలో 500 మంది మా వర్కర్స్ కూడా వచ్చారు. వాళ్ళతో పాటు గౌరవ మా చూడా చైర్మన్ గారు, గౌరవ మా డిప్యూటీ మేయర్లు, మా అసిస్టెంట్ కమిషనర్ గారు, మా హెల్త్ ఆఫీసు, చాలా మంది ఇక్కడ తల నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. మా జిల్లా కలెక్టర్ గారు కూడా వస్తానన్నారు, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. మా ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో లేరు. బాగా మంచిగా జరుగుతూ ఉంది. ఈరోజు మన చిత్తూరు నగర కార్పొరేషన్ లో మన మున్సిపల్ వర్కర్లందరికీ కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. స్వచ్ఛతా హీ సేవలో కార్యక్రమంలో భాగంగా మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి, పాఠశాలలు అలాగే ఆఫీసులు అన్ని శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో, అదే విధంగానే మన చిత్తూరు నగర ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని ఎప్పుడు కాపాడే మన మున్సిపల్ వర్కర్ల యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు అపోలో హాస్పిటల్ వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో వర్కర్స్ అందరికీ కూడా హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. అనునిత్యం వాళ్ళు ఎవరూ చేయలేని పని అది. వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్ మాత్రమే ఆ పని చేయగలరు. వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే మన నగరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ ఎలాంటి అన్ని రకాల యొక్క సెక్షన్స్ కూడా, అలాగే గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్, ఈఎన్టీ, డర్మటాలజిస్ట్, అన్ని రకాల డాక్టర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వర్కర్స్ అందరూ కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తగిన డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ పరీక్షలు చేసుకొని ఫర్దర్ గా మళ్ళీ ఏమన్నా ఫాలో అప్ అవ్వాల్సి ఉంటే వాళ్ళని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. నమస్కారం. ఇవాళ చిత్తూరు కార్పొరేషన్ ఆఫీస్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ యొక్క ప్రోగ్రాము హెల్త్ క్యాంప్ ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు సుమారు 500 మందికి పైగా పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రతిరోజు ప్రజల యొక్క క్షేమం కోరి వాళ్ళ ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడే వాళ్ళు, వాళ్ళకి ఆరోగ్యం బాగుంటేనే కదా చిత్తూరు పట్టణం అందు కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు సహాయం చేయడానికి పనికి వస్తుందని ఈ మున్సిపల్ అథారిటీ కూడా క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్స్ ఇస్తూ
వాళ్ళకి ఉంటే కంప్లైంట్స్ పైన డాక్టర్స్ కూడా చెక్ చేసి తగిన విధంగా వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడము అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క క్యాంప్ వల్ల ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మన చిత్తూరు మున్సిపల్ వర్కర్లకు అందరికీ హెల్త్ క్యాంప్ కండక్ట్ జరిగింది. దీనిలో ప్రతి ఒక్క వర్కరు పాల్గొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మన శానిటేషన్ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి స్టాఫ్కి మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ నిబంధనల మేరకు మనము ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మనకి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి యొక్క ఆరోగ్యం కూడా కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానికి ఉంది. కాబట్టి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంప్ని ఇక్కడ ఈరోజు నిర్వహించడం జరిగింది. సుమారు 500 మంది మున్సిపల్ స్టాఫ్ ఇక్కడ ఈరోజు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా అపోలో యాజమాన్యంతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆప్థమాలజిస్టులు కానీ, కార్డియాలజిస్టులు కానీ, జనరల్ సర్జరీ కానీ, రెస్పిరేటరీ మెడిసిన్ కానీ, ఈఎన్టీ కానీ రకరకాల స్పెషలైజ్డ్ డాక్టర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళు కాకుండా సుమారుగా 12 మంది అడిషనల్ పారామెడికల్ స్టాఫ్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. వీళ్ళందరి సహకారంతో మనము ఈ డయాగ్నోసిస్ చేసుకొని ఎవరికైతే ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను గుర్తిస్తే ఫర్దర్గా కూడా ఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళని కేర్ తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మనము టౌన్ శానిటేషన్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సిటియూస్ అంటే ఎక్కడైతే గార్బేజ్ ఎక్కువగా ఉందో అటువంటి పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి యుద్ధ ప్రాతిపదికన ప్రతిరోజు కూడా క్లియర్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల భాగస్వామ్యంతో ప్రజలకి సెగ్రిగేషన్ మీద అవగాహన కల్పిస్తూ శానిటేషన్ నిర్వహించమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రయత్నంగా ముందుకు వెళ్తా ఉన్నాము. ఇందులో భాగంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపును కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. చిత్తూరు పట్టణ పరిధిలోని కట్టమంచి బైపాస్ రోడ్డు పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ ను ఆదేశించారు. బుధవారం చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ గాంధీ రోడ్డు, కట్టమంచి బైపాస్ రోడ్, దొడ్డిపల్లి ఎన్టీఆర్ హౌసింగ్ లేఅవుట్లను పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్డీఓ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యం, ఈఈ శంకరప్ప, డిఈ శ్రీధర్, చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కులశేఖర్, ఇతర సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో రోడ్డు విస్తరణకు సంబంధించి గాంధీ రోడ్డులో పనులు వేగవంతం చేయాలని, రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కట్టమంచి బైపాస్ రోడ్డుకు చేరుకున్న కలెక్టర్ కట్టమంచి వై జంక్షన్ నుండి మురుగానపల్లి వరకు గల 2.25 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంలో భాగంగా 1.1 కిలోమీటర్ల నిడివి గల బైపాస్ రోడ్డులోని భాగానికి సంబంధించి బీటీ రోడ్డు పనులు వేగవంతం కావాలన్నారు. ఇందుకు సంబంధించి ఎంపీ ల్యాడ్స్ 50 లక్షలు, కలెక్టర్ చుడా కార్పొరేషన్ కింద 47 లక్షల నిధులు ఉన్నాయని, ఈ నిధులను వెంటనే మంజూరు చేయడం జరుగుతుందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ₹1 కోటి అదనంగా రోడ్డు నిర్మాణానికి మంజూరు చేయడం జరుగుతోందన్నారు. వచ్చే వారంలోపు జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలన్నారు. ఒక 15 మంది కాపురు ఉన్నారు సార్. మేము 10 మంది సార్ చెప్పింది ఇటు పక్క సార్ వచ్చింది పిలుస్తాము, గారి అడుగుతాము. మాకు కావాల్సినదే సార్. తల్లిపాలు శిశువు ఆరోగ్యానికి మొదటి ఆహారమని, శిశువు శక్తివంతంగా ఎదగడానికి తల్లిపాలు అత్యంత కీలకమని నిపుణులు పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని 8వ డివిజన్ వెంగళరావు కాలనీ అంగన్వాడీ స్కూల్ నందు బుధవారం నిర్వహించిన తల్లిపాల ప్రాముఖ్యత, అనుబంధ ఆహారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు, అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలు ఇవ్వడం వల్ల లభించే పోషక విలువలు, రోగనిరోధక శక్తి, శిశువు మెదడు అభివృద్ధి వంటి అంశాలను వైద్యులు వివరించారు.
6 నెలల తర్వాత పిల్లలకు తగిన అనుబంధ ఆహారం ఎప్పుడు ఎలా ప్రారంభించాలో, ఇంటి వద్ద సులభంగా లభించే పోషకాహారం గురించి కూడా సూచనలు అందించారు. ఐసిడిఎస్ సిడిపిఓ శ్యామ్ సుగుణ కుమారి మాట్లాడుతూ, తల్లిపాలు పిల్లలకు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారమని, తల్లులు తప్పనిసరిగా 6 నెలల పాటు ప్రత్యేకంగా తల్లిపాలను ఇవ్వాలని సూచించారు. తల్లులు తగినంత నీరు త్రాగడం, సక్రమమైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో పాల సమృద్ధిగా ఉత్పత్తి అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ తోయా జాక్షి, అంగన్వాడీ టీచర్ చిట్టమ్మ, అంగన్వాడీ హెల్పర్ దివ్యభారతి మరియు స్థానిక మహిళలు, తల్లులు, బాలింతలు, గర్భిణీలు పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతిజ్ఞ చేశారు. అంటే పోషకాహార వారోత్సవాలు అంటే మనం మంచి పోషకాలతో కూడిన ఆహారం తినాలి. మనము ప్రతిరోజు తింటాం. సంవత్సరానికి ఒకసారి మిమ్మల్ని గుర్తు చేయడం కోసం మంచి పోషకాహారం తినాలి అనే ఉద్దేశంతో 1 నెల రోజులు, ఈ నెల 17వ తేదీ నుండి వచ్చే నెల 16వ తేదీ వరకు ఈ పోషకాహార మాసోత్సవాలు జరుగుతాయి అన్నమాట. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం గురించి చెప్తారనమాట. ఇప్పుడు ఎక్కువగా మన ఆహారంలో మార్పు, ఎందుకంటే పిల్లలు పుట్టేవాళ్ళు చాలా బరువు ఎక్కువగా ఉండి స్థూలకాయంగా పుడుతున్నారు. అలాంటి వాటిని నివారించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము మన ఆహారంలో ఉప్పు, తర్వాత నూనె, చక్కెర అవన్నీ తగ్గించుకుంటా ఉంటే పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఆ అంశాన్ని ఈ సంవత్సరం మనకి ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అదే విధంగా ఈసీసీఈ అంటే పిల్లలకి ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అనేది జరగాలి. అందుకోసం అంగన్వాడీ కేంద్రం వరకు 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలందరూ అంగన్వాడీకి వస్తే వాళ్ళు ఆటపాటలతో కూడే విద్య నేర్చుకుంటారు. మంచి పోషకాహారం అంగన్వాడీలో ప్రతిరోజు కోడిగుడ్డు, ఆకుకూరలు, కూరగాయలు అన్నిటితో భోజనం పెడతారు. తర్వాత ప్రతిరోజు ఉడికించిన కోడిగుడ్డు ఇస్తారు, పాలు ఇస్తారు. అంటే మంచి ఆరోగ్యం. మన ఇంటిలో మనం తినలేం కదా, ప్రతిరోజు గుడ్డు తినలేము. కాబట్టి మన అంగన్వాడీకి పిల్లలందరినీ, ఆ 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలందరినీ ప్రతిరోజు అంగన్వాడీకి పంపించి మంచి పోషకాహారం తీసుకున్న తర్వాత, మంచి పోషకాహారం తీసుకోవడం వాళ్ళకి మెదడు అభివృద్ధి చెందుతుంది అనమాట. 0 నుండి 3 సంవత్సరాల్లో పిల్లలకి 90% మెదడు అభివృద్ధి చెందుతుంది. అట్లాంటి పిల్లలను కూడా మీరు అంగన్వాడీ ద్వారా వచ్చే బాలామృతము, కోడిగుడ్లు అన్ని మీరు పెట్టాలి. అంగన్వాడీలో వచ్చే పోషకాహారమే కాకుండా మనకు దొరికే ఆహారం, తక్కువ ఖర్చుతో ఎక్కువ విలువలు ఉండే ఆహారం ఉంటది. ఆకుకూరలో మునగాకు దొరుకుతుంది కదా, మునగాకు అందరికీ దొరుకుతుంది. వారానికి 2 సార్లు మునగాకు తినండి. తర్వాత ఆకుకూరలు, కూరగాయలు ప్రతిరోజు ఆకుకూరలో భోజనంలో ఉండాలన్నమాట. ఆకుకూరలు, కూరగాయలు మనకు దొరికే పండ్లు, సీజనల్ పండ్లు, జామకాయ, బొప్పాయి అదంతా దొరుకుతుంది. అవన్నీ తినండి. అవన్నీ తింటే మనము రక్తహీనత నుండి కాపాడబడతాం అనమాట. అలాగే అంటే మనకి ఇప్పుడు మా అంగన్వాడీ ఉద్దేశం ఏంటంటే, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్దేశం ఏంటంటే మనము మాతృ మరణాలు తగ్గిస్తాము, శిశు మరణాలు తగ్గించాలి, తర్వాత పోషకాహార లోపాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ ద్వారా గర్భిణీ స్త్రీ అప్పటి నుంచే మంచి పోషకాహారం ఇచ్చి మంచి ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన కలిగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా గరుడ పటాన్ని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. ఆపై ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లకు వేచేంపు చేసి సకల దేవతలను ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో వరలక్ష్మి, టెంపుల్ ఇన్స్పెక్టర్ దిలీప్, ఆలయ అర్చకులు, పరిసర గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
పక్షరాజమావాహయామి సవర్ణపక్షమావాహయామి ఖగాధిపతిమావాహయామి గరుడాయ నమః ఇదమాసనః ఆసనం సమర్పయామి ఆద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి దివ్య ధూపమాత్ర అక్కడంతా వస్తుంది ముందు ఇచ్చేయండి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బుధవారం తిరుమలలో కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల పుష్ప ఫోటో ప్రదర్శనతో పాటు రామ్ బగీచా 2లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్ లో చైర్మన్ మాట్లాడుతూ బుధవారం సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ఫల పుష్ప ఫోటో ప్రదర్శన ప్రతిబింబిస్తోందని తెలిపారు. తిరుమలలో రవాణా, క్యూ లైన్ విధానం, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం పంపిణీ తదితర విశేషాలను తెలియజేసే అరుదైన ఫోటోలు ఆకర్షణగా నిలుస్తున్నాయని అన్నారు. ఆయుర్వేద, అటవీ శాఖ, శిల్ప కళాశాల స్టాల్స్ ను ఆయన అభినందించగా టీటీడీ పబ్లికేషన్స్ అగరబత్తి స్టాల్స్ ను కూడా సందర్శించారు. గార్డెన్ విభాగం రూపొందించిన ఘటోత్కచ, బకాసుర, సురస, ద్రౌపది స్వయంవరం వంటి పురాణ నేపథ్య పుష్ప అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చైర్మన్ కొనియాడారు. అదేవిధంగా బెంగళూరుకు చెందిన కళాకారిణి శ్రీమతి గౌరీ రూపొందించిన సైకతా శిల్పంలో ఆనంద నిలయ విమాన వెంకటేశ్వరిని మోసుకెళ్తున్న మహాగరుడ రూపకల్పన విశేషంగా ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుమలలో మీడియా అందిస్తున్న సేవలను అభినందించిన చైర్మన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని స్ఫూర్తిదాయకంగా ప్రచారం చేస్తున్నారని ప్రశంసించారు. ప్రతికూల అంశాలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలని, వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని, వాటిని సంచలనాత్మకంగా చూపించడం మానుకోవాలని మీడియాకు సూచించారు. స్వామి అనుగ్రహంతో భక్తులందరూ వార్షిక బ్రహ్మోత్సవాలను ఆనందంగా తిలకించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకీదేవి, శాంతారాం, నరేష్ కుమార్, జంగా కృష్ణమూర్తి, చీఫ్ పిఆర్ఓ రవి, గార్డెన్ డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న అంకురార్పణ జరిగింది. ఈరోజు నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. మేమంతా కూడా ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఏమన్నా వైషమ్యాలు ఉంటే పక్కన పెట్టి ఇది మన అందరి దేవుడు, మన ఇలవేల్పుడు కాబట్టి ఆ దేవదేవుడిని మనం అందరం కొలుసుకుంటాం. కాబట్టి ఆయన యొక్క ప్రతిష్టని, ప్రతిభని 10 మందికి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బ్రహ్మోత్సవాల్లో దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి 28 రాష్ట్రాల కళాకారులు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో ఈ 10 రోజులు పాల్గొంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు భారత ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గారు కూడా ఈరోజు
తిరుమలకు వస్తున్నారు. అలాగే గవర్నరు చాలా పెద్దవాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం మర్యాద పూర్వకంగా ఆహ్వానించి వారికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాల్సిన అవసరం బాధ్యత మీ మీద మా మీద మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఒకటే కోరుతున్నాను, ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే మనం చర్చించుకున్నాం, కానీ దీన్ని పెద్ద విషయాలు చేసి మీడియాలో వచ్చి ఈ తిరుమల ప్రతిష్టను దెబ్బతీయకుండా మీరందరూ టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.